హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అఖండ 2 మూవీ రివ్యూని అయితే తెలుసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ మూవీని ఈరోజు ఉచితంగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, కింద కామెంట్ చదవండి. అలా చేస్తే ఈ అఖండ 2 మూవీని ఈరోజు సాయంత్రంలోపు ఉచితంగా చూడొచ్చు. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, చైనా వాళ్ళు ఇండియా వాళ్ళని చంపేద్దాం అనుకుంటారు. అందుకోసం చైనా వాళ్ళు ఒక పథకం అయితే వేస్తారు. ఆ పథకం ఏంటంటే, ఒక వ్యాక్సిన్ రెడీ చేసి కుంభమేళలో కలిపేద్దాం అనుకుంటారు. కుంభమేళలో స్నానం చేస్తున్న భక్తులు మొత్తం అందరూ కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతారు. అది తెలుసుకున్న కొంతమంది ఇండియన్ శాస్త్రవేత్తలు ఆ వ్యాధి గురించి తెలుసుకుండి ఒక వ్యాక్సిన్ అయితే కనిపెడతారు. అది తెలుసుకున్న రౌడీలు శాస్త్రవేత్తలను అయితే చంపేద్దామనుకుంటారు. కానీ చాలామందిని చంపేస్తారు. అందులో వ్యాక్సిన్ పట్టుకుండి జనని అనే అమ్మాయి అయితే పారిపోతుంది. రౌడీలు జనని వెనకాల పడుతూ ఉంటారు. మరి జనని ఎవరు? జననికి అండ్ అఘోరా అయిన రుద్రాకి ఏంటి సంబంధం? అండ్ అనంతపురంలో ఉన్న ఎమ్మెల్యేకి జననికి ఏంటి సంబంధం? మరి ఈ మూవీలో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఏంటి? ఆది పినిశెట్టి గారికి అండ్ అఘోరా అయిన రుద్రాకి ఏంటి సంబంధం? చైనా వాళ్ళని చివరికి ఏం చేశారు? మరి ఇండియా వాళ్ళు చైనా ఆర్మీని ఏం చేశారు? చివరికి ఏం జరిగింది? అదేవిధంగా జనని కుంభమేళలో స్పృహ కోల్పోయిన ప్రజల్ని ఎలా కాపాడింది? ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ అఖండ 2 మూవీ చూడాల్సిందే. మూవీ నాకెలా కనిపించిందంటే, మూవీ చాలా వరకు ఇంట్రెస్ట్గానే వెళ్ళింది. అండ్ లాజిక్లు అడగకూడదు. లాజిక్లు అడిగితే బాలీబాబు సినిమా చూడలేము. మూవీ 1 టైం అయితే చూడొచ్చు. అండ్ ఈ మూవీ సాంగ్ ముందు, జాజికాయ జాయిస్కాయ సాంగ్ ముందు జై 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 బాలయ్య అనే సాంగ్ కూడా వస్తుంది. ఆ సాంగ్ కూడా బాగానే ఉంది. మీరు ఇంకా మూవీ చూడలేదా? ఖచ్చితంగా మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కాబట్టి ఈ మూవీ వాళ్ళకైతే నచ్చుతుంది. అండ్ లాజిక్ ఆలోచించే వాళ్ళకి ఈ మూవీ అయితే అంతలా నచ్చదు. కానీ చాలామంది ఈ మూవీని ఖచ్చితంగా ఇష్టపడతారు. సేమ్ స్టోరీ, సేమ్ రొటీన్ స్టోరీ, కానీ మా సెక్షన్స్ కోసం ఈ మూవీని 1 టైం అయితే చూడండి. చాలా బాగుంటుంది. ఫైనల్గా నాకైతే బాగానే అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 3.4 అయితే ఇస్తాను. అండ్ ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుంది. మూవీ స్టార్టింగ్లోనే నెట్ఫ్లిక్స్ అని చూపించారు. అండ్ ఓటీటీ రైట్స్ కాకుండా శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు, జీ సినిమాలు తీసుకుంది. ఈరోజే మీరు ఉచితంగా చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. కింద కామెంట్ పిన్ చేస్తా, ఆ కామెంట్ అయితే చదవండి. Subscribe for more movie reviews and OTT updates, genuine reviews.